ప్రభాస్ ఇప్పుడు అతి పెద్ద పాన్ ఇండియన్ స్టార్, అందులో డౌటే లేదు. తన స్థానంలో మరో హీరో ఉంటే ఈ పాటికి ఓన్లీ స్టార్ డైరెక్టర్స్కు డేట్స్ ఇచ్చేవాడు, బాలీవుడ్ కోలీవుడ్ డైరెక్టర్స్తో వర్క్ చేసేవాడు. కానీ ప్రభాస్ మాత్రం తెలుగు దర్శకులకే అవకాశాలు ఇస్తున్నాడు. వారితోనే ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాడు. ప్రభాస్కు ఉన్న స్టార్డమ్కు పాన్ ఇండియా వైడ్గా చాలా మంది స్టార్ డైరెక్టర్స్తో వర్క్ చేయొచ్చు. కానీ రెబల్ స్టార్ మాత్రం తెలుగు దర్శకులకే తన ఫస్ట్ ప్రయారిటీ అంటున్నాడు. ఫ్లాప్ వచ్చినా హిట్ వచ్చినా, ఇండస్ట్రీ హిట్ వచ్చినా అది మన దర్శకులతోనే అంటున్నాడు. ఒక సుజిత్, ఒక రాధాకృష్ణ, ఒక నాగ్ అశ్విన్, ఒక మారుతి, ఒక హను రాఘవపుడి, సీతారామం లాంటి అద్భుతమైన ప్రేమ కథ తీసిన హను రాఘవపుడి దర్శకత్వంలో ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటించబోతున్నాడు. ఇది కూడా ప్రేమ కథే అని ప్రచారం జరుగుతోంది. ఫౌజీ అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రానుందని చాలా కాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆగస్టు 24 నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. పుష్ప 2 లాంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తోన్న మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లోనే ప్రభాస్ హను రాఘవపుడి చిత్రం కూడా నిర్మాణం కాబోతోంది. హను రాఘవపుడి దర్శకత్వంలో హీరోగా ప్రభాస్, పీరియాడికల్ లవ్ స్టోరీ. మరి హీరోయిన్ సంగతి ఏంటి? సీతారాం ఫేమ్ మృణాల్ హీరోయిన్ అన్నారు. ఓపెనింగ్లో ఆమె లేదు, మరో కొత్త అమ్మాయి కనిపిస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్? హను రాఘవపుడి చిత్రంలో కనిపించే హీరోయిన్స్ కెరియర్ కు తిరుగుండదు అనేది ఒక సెంటిమెంట్ ఉంది. సీతారామంతో మృణాల్ ఒక్కసారిగా నేషనల్స్ హాట్ ట్రోప్ గా మారింది. ఇప్పుడు ప్రభాస్ చిత్రంలోనూ తానే హీరోయిన్ అని ప్రచారం సాగింది. కానీ హను ఈసారి కొత్త కథానాయకును ఎంపిక చేశాడు. సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న ఇమాన్ ఇస్మాయిల్ ను కథానాయికగా ఎంపిక చేసి ఆశ్చర్యపరిచాడు హను. ఒక్క రీల్ నేషనల్ క్రష్ గా మారింది ఇమాన్. తాను చేసే డాన్స్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తన యూట్యూబ్ ఛానల్ కు ఫుల్ ఫాలోవర్స్ ఉన్నారు. అంతకు మించిన లైక్స్, షేర్స్ తో భారీ ఎత్తున సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా సెన్సేషన్ యూత్ హాట్ ట్రోప్ ప్రభాస్ సినిమాతో వెండితెరపై మెరవబోతోంది. తన కెరియర్ మరో టర్న్ తీసుకోబోతోంది. టాలీవుడ్ కు తాను ఇమాన్వి అనే పేరుతో ఎంట్రీకి రెడీ అవుతోంది. 15 ఆగస్టుకు రిలీజ్ అయిన మూవీస్ లో ఒకే ఒక కామన్ పాయింట్ ఉంది. ఇప్పుడు అదే పాయింట్ అన్ని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయినా అదే కామన్ పాయింట్ హైలైట్ అయింది. 15 ఆగస్టుకు రిలీజ్ అయిన సినిమాల్లో హీరోయిన్స్ డామినేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మాస్ రాజ్ అయినా, ఎనర్జెటిక్ స్టార్ అయినా, విక్రమ్, రాజ్ కుమార్ రావు లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ అయినా ఇప్పుడు వీరి సినిమాల్లో కనిపించిన హీరోయిన్స్ గురించే సినిమాలు చూసిన ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు. ఆగస్టు 15కు రిలీజ్ అయిన 2 తెలుగు చిత్రాల్లో ఇటు డబల్ స్మార్ట్, అటు మిస్టర్ బచ్చన్ లో హీరోయిన్ గ్లామర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. డబల్ స్మార్ట్ లో కావ్య థాపర్, మిస్టర్ బచ్చన్ లో భాగ్యశ్రీ గ్లామరస్ క్వీన్స్ గా మెరిశారు. విచిత్రంగా డైరెక్టర్స్ కూడా హీరోస్ కంటే హీరోయిన్స్ ప్లే చేసిన క్యారెక్టర్స్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. కోలీవుడ్ లో రిలీజ్ అయిన తంగ్లాన్ లో విక్రమ్ కు ధీటుగా నటించి మెప్పించింది మాళవిక మోహనన్. ఇక బాలీవుడ్ లో రిలీజ్ అయిన స్త్రీ సీక్వెల్ లో శ్రద్ధా కపూర్ పర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది. ఏదో ఒక ఇండస్ట్రీ అనుకుంటే వేరు, పాన్ ఇండియా వైడ్ గా అన్ని ఇండస్ట్రీస్ లోనూ హీరోయిన్స్ డామినేషన్ తోనే మూవీస్ భారీ వసూళ్లను కొల్లగొడుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు ఫ్యాక్షన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ ని రూల్ చేశాయి. ఒక టైంలో డాన్స్ నేపథ్యంలో మూవీస్, ఆ తర్వాత డివోషనల్ సబ్జెక్ట్స్ ఎక్కువగా తెరకెక్కాయి. ఇదంతా సైకిల్. కానీ ఇప్పుడు కొత్త జానర్ పుట్టుకొచ్చింది. అదే కేజీఎఫ్ జానర్. కేజీఎఫ్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు అంటే బ్లాక్ బస్టర్ అనే సెంటిమెంట్ మొదలవుతుంది. కేజీఎఫ్ పేరుకు తగ్గట్లే బాక్స్ ఆఫీస్ దగ్గర కనక వర్షం కురిపిస్తోంది. ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ముందు ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్ సిరీస్ గురించి తెలిసిందే. ఇప్పుడు పా రంజిత్ తెరకెక్కించిన తంగలాన్ కూడా కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. తంగలాన్ కూడా కేజీఎఫ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. అసలు కేజీఎఫ్ కథ మొదలైందే తంగలాన్ కథతో అనేది పా రంజిత్ చెప్పుకొస్తున్నాడు. అందుకే ఫ్యూచర్ లో తంగలాన్ సీక్వెల్ తీసుకొస్తా అంటున్నాడు. బ్రిటిషర్ల కాలంలో కేజీఎఫ్ ల్యాండ్ ఎలా ఉండేది అనేది మరింత లోతుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడట. ముందు కేజీఎఫ్, ఆ తర్వాత కేజీఎఫ్ 2, ఇప్పుడు తంగలాన్, తర్వాత తంగలాన్ 2, ఫ్యూచర్లో కేజీఎఫ్ 3. మొత్తానికి శాండిల్వుడ్, కోలీవుడ్ ఇప్పుడు పూర్తిగా కేజీఎఫ్ మాయలో పడ్డారు. ఫ్యూచర్లో ఈ బ్యాక్ డ్రాప్ లో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు.